తెలంగాణ జాగృతి జనంబాట పేరిట మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్లో పర్యటించారు. మహిళలు, బతుకమ్మలు, ఆదివాసీలు గుస్సాడి ప్రదర్శనతో ఘన స్వాగతం పలికారు. ఎడ్లబండిపై వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకున్న కవిత అక్కడ పత్తి, మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా వారికి అండగా నిలబడాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని కవిత ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున నిర్మించిన చెనాక కోర్టా బ్యారేజీని సందర్శించారు. రైతులతో కలిసి అక్కడే వంటవార్పు చేసి నిరసన చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రమంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది. కాబట్టి నేను కోరేది ఒకటే, సీఎం గారిని, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు. ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేదేం లేదు, ఏ రైతుకు వచ్చేదేం లేదు. కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్ గా సమీక్ష చేయాలి. ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశము, రైతుల అంశము. దయచేసి ఒళ్ళు నొప్పించుకోండి, రైతుల దగ్గరకు వచ్చి చూడండి.